కూర్చోండి నారాయణ గారు. చక్కగా వస్తుందా చూడు జరా. పెద్దలు ప్రకాష్ గారు, నరహరి గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, అది బాగా వస్తుందా ఇది బాగా వస్తుందా? కిరణ్ పేరు చెప్పిన అది బాగా వస్తుందా ఇది బాగా వస్తుందా? మైకు నరహరి గారు బిక్కీని ఏర్పాటు చేయడంలో మీ ఆలోచన, మీ కమిట్మెంట్కు ధన్యవాదాలు. కానీ ఒక్క విషయంలో ఎప్పుడు అంగీకరించింది, ఇప్పటిదాకా మీరే చెప్పిండ్రు, నా పక్కపొంటి మా ప్రకాష్ అన్న చెప్తా ఉన్నాడు, పారిశ్రామిక విప్లవం మొదలు కాకముందు మానవ జాతికి అన్నీ అందించింది ఈ వర్గాల ప్రజలు మాత్రమే అని చెప్పి మనం అంటాం. రెండవది, వృత్తుల వారిగా కులాలుగా ఏర్పడే తప్ప మేధస్సు వారిగా సంపద వారిగా కులాలు ఏర్పడలేదని మనం చెప్తా ఉంది. అందువల్ల వీళ్ళు బీసీలు, వీళ్ళు వెనుకబడ్డోళ్ళు అంటే ఎక్కడో కొంత నొచ్చుకుంటున్నాం, బాధ అవుతుంది. వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, పడ్డవాళ్ళు. వీళ్ళ ఆత్మన్యూనతాభావం మీద దెబ్బ కొట్టి వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు పోయినటువంటి ఒక భావన, ఆ భావనతో బతికేటువంటి వ్యవస్థ మంచిది కాదు అని మాత్రం నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఫలాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మనం ఊహించినటువంటి అన్నీ వస్తూ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. శాస్త్ర విజ్ఞానం వన్ సైడ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. కానీ ఈ జాతులు, ఈ వర్గాలు ఏ ఆవిష్కరణలు అయితే చేయబోతున్నారో అవన్నీ మానవాళికి ఉపయోగపడేటే తప్ప ఎక్కడ కూడా డిస్ట్రక్టివ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి కాదు. మనం ప్రేమించేటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఒక గొప్ప మాట అంటాడు, మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అని పిలుస్తూ ఉన్నారు, బాగానే ఉంది, కానీ దానికంటే కూడా ఒక సామాన్యుడికి, హ్యాండిక్యాప్డ్ ఆయనకి ఒక లైట్ వెయిట్ క్యాలిపర్స్ అందించిన దాంట్లో నా జీవితం తృప్తి అయింది అని చెప్పాడు. నేను ఒక సామాన్యుడికి నేను స్టంట్లని కనుగొంటే నా జీవితం ధన్యమైందని చెప్పాడు. అంటే మిసైల్స్ ఫర్ డిస్ట్రక్షన్, కానీ క్యాలిపర్స్ మనకు ఒక ఊతం, ఒక సపోర్ట్. అంటే ఈ జాతులు, ఈ వర్గాల యొక్క కాన్సెప్ట్ ఏముందో మనకు అర్థం కావాలి. అందువల్ల ఇవాళ ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి ఈ రోజులలో అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఏ దేశం అయితే లేదా ఏ వ్యక్తి ఇలా నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ చేస్తారో వాళ్ళే ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో నరహరి గారు చదువుకున్నా, నేను చదువుకున్నా, ప్రకాష్ గారు చదువుకున్నా, మేమంతా ఏదో గొప్ప దగ్గర ఉండి చదువుకునే వాళ్ళం కాదు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదు. పేదరికం ఎదుగుదలకు శాపం కాదు. తెలివి ఎవరి సొత్తు కాదు. తెలివి ఇవాళ ఐక్యూ కులాలను బట్టి రాదు. అట్లయితే మేము పైకే వచ్చేటోళ్ళం కాదు. నేను హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డను. నేను హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డను. నేను 35-40 ఏళ్ళ క్రితం మేము ఎన్నడూ అనుకోలే ఇట్లా ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలి, ఉద్యోగానికి పోవాలంటే భావన అనుకోలే. మేము ఎందుకు మనకు మనంగా ఆలోచించుకొని ముందుకు పోవద్దనేటువంటి దాంట్లో మాకు పెద్ద సపోర్ట్ ఎవరు లేరు. మాకేం బ్యాంకులు సపోర్ట్ చేయలే, ఏం చేయలే.
మొత్తానికి కింద పడి మీద పడి మేము వచ్చాం. రాజకీయాలకు రాకముందే నా ఒక 1000-1500 మంది ఎంప్లాయీస్ ఉండగలిగేటువంటి శక్తిని సంతరించుకున్నాం మేము. అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే, పేదరికం అనేది శాపం కాకుండా, పేదరికం అనేది నీ కమిట్మెంట్కి, నీ పట్టుదలకు అదొక సోపానంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఏ సమాజం అయితే ఇవాళ మేము పేదోళ్ళం, మేము గరీబోళ్ళం, మేము బీసీలం అని చెప్పి అంటున్నారో, దాని నుంచి నువ్వు ఎదిగి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఉన్నావు. ఇవాళ నేను చూస్తున్న అగ్గిపెట్టెలో చీరనేసేటువంటి టెక్నాలజీ ఎవరికి వస్తుందండి? దానికి నీకు రాకపోవచ్చు, పెద్ద గుర్తింపు రాకపోవచ్చు, కానీ అంటే అనేకం ఇట్లాంటి చెప్పదలుచుకుంటే కొన్ని వేలకు వేల ఇట్లాంటివి ఉన్నాయి. ఇవాళ విశ్వకర్మలు వాళ్ళ యొక్క మేధస్సు, ఇవాళ నేత కార్మికులు వాళ్ళ యొక్క మేధస్సు, మిగతా అనేక రంగాల్లో ఉంటుండే వాళ్ళ మేధస్సు చూస్తుంటే అబ్బరపడతా ఉంటాం మనం. అందువల్ల మీరు ఎక్కడ కూడా ఇలా డిక్కీ ఏర్పడ్డది వాళ్ళకు ఒక సంఘం తప్పకుండా ఉండాలి. సంఘం దేనికి ఉండాలి? సంఘం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, దీంట్లో గొప్పగా ఎదిగే వాళ్ళు ఉంటారు, ఎదగాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, కొంత సపోర్ట్ కావాలని కోరుకుంటారు. కాబట్టి ఈ సంఘం ఆ ఎదిగిన వాళ్ళు మేధస్సు కలిగిన వాళ్ళు, కొంత వీక్గా ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కలగలుపుకొని తీసుకుపోయేటువంటి ఒక పద్ధతి ఉండాలి తప్ప, దానికోసమే సంఘం తప్ప సంఘం మేము పేదోళ్ళం అనడానికి అయితే సంఘం ఉన్నట్టయితే నేను భావించట్లేదు. ఇవాళ డెఫినెట్గా డిక్కీ ఎంత గొప్పగా ప్రయత్నం చేసిందో నేను కళ్ళారా చూసిన. ఎందుకంటే నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అనేక సందర్భాలు పోయేది కాబట్టి ఇలా బిక్కీ కూడా గొప్పగా ఇవాళ ముందుకు పోద్దని చెప్పి ఆశిస్తా ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు, ప్రపంచంలో ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా నా దేశంలో ఎంప్లాయ్మెంట్ లేదనేటువంటి మాట చెప్తా ఉందంటే ఎంత గంభీరమైన పరిస్థితి ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే, టెక్నాలజీ అనేది మనిషి యొక్క శ్రమను తగ్గించి, మనిషి యొక్క టెన్షన్ తగ్గించి గొప్పగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ మనిషికే పని లేకుండా చేస్తానని మాత్రం అనుకోవట్లేదు. టెక్నాలజీ ఎట్లుండాలంటే మనిషి యొక్క అవసరాన్ని, మనిషి యొక్క మేధస్సుని, మనిషి యొక్క శక్తిని వాడుకొని టెక్నాలజీ ముందుకు పోవాలి, కానీ మనిషినే రీప్లేస్ చేసే టెక్నాలజీ ఎప్పుడు మంచిది కాదు. ఇవాళ మరి ఎటుపోతుందో ఒక్కోసారి అర్థం అవ్వట్లేదు. కానీ మొన్న నేను కొత్తగా కేంద్రంలో ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్ సమావేశంలో వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినప్పుడు 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సపోర్ట్ పెట్టి ఇవాళ మీరు ఎవరైతే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, కొత్తగా ఏదైనా చేయాలని చెప్పి భావిస్తున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి భావన వస్తుందంటే, ఇవాళ భారత ప్రభుత్వం కూడా ఎటువైపు పోతుందో మనకు అర్థం కావాలి.